తెలంగాణలో ఎండ తీవ్రత అధికంగా ఉంది. బయటికి వెళ్లాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో ఎండలు మరింత పెరుగుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఎండకి వడదెబ్బ తాకే అవకాశాలు అధికంగా ఉన్నాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలో రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి. మండే ఎండలో బయటికి రావాలంటే కూడా నగరవాసులు జంకుతున్నారు. చాలా వరకు చూసుకున్నట్లయితే కూడా రోడ్ల పైనంతా కూడా మనం చూసుకోవచ్చు, సగం వరకు కూడా రోడ్లైతే ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ మండే ఎండలో బయటికి రావాలంటే కూడా నగరవాసులు ఒకరికి 2 సార్లు ఆలోచించాల్సిన సిచ్యువేషన్ అయితే నెలకొంది. అయితే నగరంలో వేసవి అయితే వేడి సెగలైతే పుట్టిస్తుంది. శనివారం రోజు చూసుకున్నట్లయితే కూడా బాణుడు ప్రతాపం చూపించడంతో ఉష్ణోగ్రతలు అయితే గరిష్టంగా 38.2, కనిష్టంగా చూసుకున్నట్లయితే కూడా 24.6 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. అదేవిధంగా గాలిలో తేమ శాతం చూసుకున్నట్లయితే కూడా 23% పడిపోవడంతో పొడి వాతావరణం అయితే నెలకొంది. వాతావరణ శాఖ తాజా విశ్లేషణ ప్రకారం చూసుకున్నట్లయితే కూడా ఆదివారం రోజు 39 డిగ్రీల మార్కును తాకే అవకాశం ఉందని కూడా తెలుపుతున్నారు. అయితే ఈ నెల చూసుకున్నట్లయితే కూడా 30, 31 ఈ 2 రోజుల్లో కూడా ఇంకా పాక్షికంగా మేఘామృతం అయ్యి అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. అయినప్పటికీ కూడా అది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని కూడా భావిస్తున్నారు. అయితే ఏప్రిల్ మొదటి వారంలో చూసుకున్నట్లయితే కూడా ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే సూచనలు కనిపిస్తున్నట్టుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ ముదురుతున్న ఎండలకు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు వైద్యులు కూడా సూచించడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు, అదేవిధంగా షుగర్, బీపీ లాంటివి ఉన్నవాళ్ళు కూడా ఎండకు వెళ్ళేటప్పుడు ఈ ఎండవేడికి అప్రమత్తంగా ఉండాలని, బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా ఉన్ని దుస్తులు ధరించడము, కాటన్ దుస్తులు లాంటివి వేసుకోవడము, అదేవిధంగా వాటర్ బాటిల్స్ కూడా తప్పకుండా క్యారీ చేయాలని కూడా తెలుపుతున్నారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా బయటికి వెళ్ళేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటే కాస్త ఉపశమనంగా ఉంటుందని కూడా వీటి వైద్యాధికారులు కూడా తెలపడం అయితే జరుగుతుంది. సో రానున్న ఏప్రిల్, మే నెలలను దృష్టిలో పెట్టుకొని కూడా ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని కూడా మొత్తానికైతే వాతావరణ నిపుణులు అయితే తెలపడం జరుగుతుంది. అప్పుడప్పుడు చిరుతలు కురిసినప్పటికీ కూడా అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే అని కూడా ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా నగరంలో మండే ఎండలకు నగరవాసులు బయటికి రావాలంటే కూడా జంకుతున్నారు. ముఖ్యంగా 2 వీలర్స్ చూసుకున్నట్లయితే కూడా బయటకు వచ్చేటప్పుడు ఏదైనా క్యాప్ లాంటివి కూడా పెట్టుకోవడం కంపల్సరీ కూడా తెలుపుతున్నారు. ఎందుకంటే ఇటు మండే ఎండలు అలాగే వేడి గాలులు కూడా వీస్తాయి కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఇటు వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. విడుదల ప్రవీణ్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్.